కాకినాడ రేచర్లపేటలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో 86వ చొల్లంగి అమావాస్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చొల్లంగి అమావాస్య రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి సముద్ర జలాల్లో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను స్థానిక పురవీధుల్లో మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద ప్రారంభమైన గ్రామోత్సవం రేచర్లపేట వీధుల గుండా సాగింది. స్వామివారి గ్రామోత్సవం పెద్ద సంఖ్యలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని స్వామివారిని ఊరేగించారు. ఆలయానికి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన కాకినాడ నియోజకవర్గ అధ్యక్షులు తోట సుధీర్, పలువురు నగర ప్రముఖులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత 86 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఉత్సవాలను జరిపిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పచ్చిపాల కోడి శ్రేణు, పులుగు సాయి, దత్తడ ప్రదీప్, ఇసుకపల్లి ప్రశాంత్, బొడ్డిపిల్లి నాని, వీరబాబు, సామంతుల ఎల్లేష్, హనుమంతరావు, దౌర్ల హనుమంతరావు, కొర్రనాన అప్పారావు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారిని ఉదయం 9 గంటలకు పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం, భజన కార్యక్రమంతో జరుగుతూ అలా రేచర్లపేట పురవీధులకు ఉన్నారు. అలాగే మన మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున యావన్మంది కూడా వచ్చేసి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించాలని శిరోగారండి పదవేదిగా అక్కడ ఉంచండి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని మరీ కోరుచున్న భక్తులకు. కనుక ఈ రోజు నుంచి ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం రేచర్లపేటలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఈ 9 రోజులు కూడా ఈ చొల్లంగి అమావాస్య 9 పర్వదినాలు కూడా స్వామివారి ఆలయంలో ఇలా విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం అలాగే ఉదయం కూడా స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణ కూడా జరుగుతుంది. కావున 50 మంది వచ్చి కూడా వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకుని 9 రోజులు కూడా విశేషమైన పూజగా హాజరవ్వాల్సిందిగా భక్తులు